అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు మానవ ప్రపంచం అనే టాపిక్ చూద్దాం. ఆత్మాయానం, పీటర్ రిచెలు. ఫస్ట్ టాపిక్ హిందూ గురువు, రెండవది జంతు ప్రపంచం. ఫస్ట్ రెండు కూడా కంప్లీట్ కావడం జరిగింది. ఇప్పుడు మూడవది మానవ ప్రపంచం చూద్దాం. అయితే నేను చెప్పినదంతా వ్రాసుకుంటున్నామన్నమాట. మంచిదే. నేను వ్రాసుకున్నది చదవటంలో నిమగ్నమైన నేను ఈరోజు కూడా నా గురువు లోపలికి రావడం నేను చూడలేదు. అవునండి, కానీ నేనేం చేస్తున్నానో మీకు ఎలా తెలుసు అన్నాను. రాత్రి నువ్వు చెప్పావు కదా, నిద్రపోయి శరీరాన్ని వదిలి బయటికి వచ్చావే అప్పుడు అన్నారా ఆయన. అయితే నేను చెప్పేదంతా వ్రాసి పెట్టుకోవాలని నువ్వు నిర్ణయించుకున్నట్లు నాకు రాత్రి ఎలా చెప్పావో నీకు ఇప్పుడు చెప్పను. నేను వచ్చి చెప్పదలుచుకున్నవన్నీ చెప్పటం పూర్తయిన రోజున నీకు అన్ని విషయాలు ఎంత స్పష్టంగా అర్థమవుతాయి అంటే ఇలాంటి ప్రశ్నలకు నీ అంతటా నువ్వే సమాధానాలు చెప్పగలుగుతావు. తాను చెప్పేదంతా వ్రాసుకోవాలని నేను తీసుకున్న నిర్ణయం అతనికి ఉత్సాహం కలిగించింది. అందుకనే గత 2 రోజులుగా తాను చెప్పినవి నేను వ్రాసుకుంటే ఇంకా ఆనందిస్తానన్నాడు. నేను గమనించింది ఏమిటంటే నేను వ్రాసిన దానిలో ఒక్క పదాన్ని కూడా అతను మార్చలేదు. కాకపోతే అక్కడక్కడ నాకు సరిగ్గా గుర్తులేక వదిలేసిన ఖాళీలను మాత్రం పూరిస్తూ కొంత సమయం గడిపాడు. జంతు ప్రపంచంలో కీలకమైన విషయం ఆత్మ సంరక్షణ అని నేను చెప్పినది నీకు గుర్తుంది కదూ. మరి మానవ ప్రపంచంలో కీలకమైనది ఆత్మత్యాగం, ఆత్మ సమర్పణ. రెండిటికి మధ్య ఎంత తేడానో కదా. ఏ మానవ జన్మకైనా ఇది ముఖ్యమైన ప్రమాణం. అయినా కానీ పరిణితి క్రమ రహస్యాలను తెలుసుకోవాలని ప్రయత్నించేవారు అర్థం చేసుకోవాల్సిన నియమాలు మరికొన్ని ఉన్నాయి. ఈ నియమాలు జంతువుల నియమాలకు చాలా భిన్నంగా ఉంటాయి. అయితే పరిణితి చెందని తొలి మానవ జన్మలలో మనిషిగా కన్నా ఎక్కువగా జంతువుగానే ఉంటాడు. మనిషి పట్ల భయాన్ని పోగొట్టుకున్న జంతు జన్మల నుంచి కొన్ని అలవాట్లను తెచ్చుకొని ఉంటాడు. అక్కడ తన బుద్ధి బలంతోనో శారీరక బలంతోనో ఏ అలవాట్లు పనులు చేశాడో అవే ఈ తొలి మానవ జన్మలలో కూడా కొనసాగుతాయి. మానవ ప్రపంచంలో అమలులో ఉన్న ముఖ్యమైన తొలి చట్టం ఏమిటి అంటే పునర్జన్మ. ఈ పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం నేను అని చెప్పుకోదగిన చైతన్యం ఒక వ్యక్తిత్వాన్ని పొందిన తర్వాత మళ్ళీ మానవ జన్మ తీసుకుంటుంది. అనుభవం ద్వారా అన్ని పరిసరాలలోనూ భౌతిక పరిస్థితులలో నేర్చుకోదగిన అన్ని పాఠాలను నేర్చుకునే వరకు ఇలా పుడుతూనే ఉంటుంది. ఆ జీవశక్తి ఖనిజ ప్రపంచం ద్వారా వృక్ష ప్రపంచం ద్వారా ఎదుగుతూ వస్తున్నప్పుడు ఈ చట్టం చాలా పరిమితంగా మాత్రమే పనిచేస్తుంది. అయితే ఆ దశలో అదంతగా కనపడదు కూడా. జంతు ప్రపంచంలో జంతు జన్మలలో కూడా ఇది ఉంది, కాకపోతే చాలా పరిమితంగా ఉంది. ఎందుకంటే అప్పటికి ఇంకా ఆత్మ ఒక ప్రత్యేక వ్యక్తిత్వం ఉన్న ఆత్మగా ఏర్పడి ఉండదు కదా. ఎప్పుడైతే ఆత్మ పరిణితి క్రమంలో ఒక వ్యక్తిత్వాన్ని సంతరించుకొని మానవ జన్మలకి వస్తుందో ఈ పునర్జన్మ నియమం పూర్తిగా పనిచేయడం మొదలు పెడుతుంది. జంతువులలో లేకుండా మానవులకు వర్తించే మరో ముఖ్యమైన ధర్మం కర్మ సిద్ధాంతం. కార్యకరణ సిద్ధాంతంగా కూడా దీనిని చెబుతారు. సమిష్టి ఆత్మ ప్రత్యేకమైన వ్యక్తిగత ఆత్మగా రూపొందిన క్షణం నుంచి ఈ సిద్ధాంతం పనిచేయడం మొదలవుతుంది. మనిషి యొక్క ప్రతి ఆలోచన, మాట, చేతలకు తప్పనిసరిగా ఒక ఫలితం ఉంటుంది అని కర్మ సిద్ధాంతం చెబుతుంది. మరొకసారి, మనిషి యొక్క ప్రతి ఆలోచన, మాట, చేతలకు తప్పనిసరిగా ఒక ఫలితం ఉంటుంది అని కర్మ సిద్ధాంతం చెబుతుంది. అది మంచి ఫలితం లేదా చెడు ఫలితం కావచ్చు. ఆ ఫలితాన్ని భౌతిక స్థాయిలో ఈ మానవ జన్మలలో అనుభవించాలి. ఇందులో అబద్ధం అంటూ ఏమీ లేదు. క్రైస్తవ మతం చెప్పనే చెప్పింది, ఎటువంటి విత్తనం విత్తుతావో అటువంటి పంటే పొందుతావు అని. కర్మ సిద్ధాంతం ప్రకారం స్వార్థపూరితంగా నువ్వు చేసిన ఒక పని వల్ల అవతలి జీవి బాధకు గురి అయితే దానివల్ల నీకు కొంత చెడు కర్మ చుట్టుకుంటుంది. తత్ఫలితంగా ఈ జన్మలో కానీ రాబోయే మరో జన్మలో కానీ అటువంటి బాధనే నువ్వు మరొకరి వల్ల అనుభవించాల్సి వస్తుంది. అదేవిధంగా ఒక మంచి పని నువ్వు చేసినందువల్ల నీకు మంచి కర్మ వస్తుంది.
దానివల్ల నీ పాపకర్మ తుడిచిపెట్టుకుపోవచ్చు, లేదా మరో కోణం నుంచి అంతే దయ నీకు లభించవచ్చు. క్రొత్తగా ఏర్పడిన ఆత్మ మనిషి జన్మలెత్తడం మొదలుపెట్టినప్పుడు మంచి మాట, మంచి చేత, మంచి ఆలోచనల కన్నా చెడు ఆలోచనలు, తెలివి తక్కువ పనులు, మాటలు సహజంగా చాలా ఎక్కువగా ఉంటాయి. కర్మ సిద్ధాంతం తూచా తప్పకుండా పనిచేసినట్లయితే తన కర్మల ఫలితంగానే మనిషి భయంకరమైన బాధలను ఒకే జన్మలో అనుభవించాల్సి ఉంటుంది. తాను చేసిన పనికి న్యాయమైన ఫలితాలు కదా అవి మరి. అటువంటి బ్రతకడం దుర్భరం, అసాధ్యం. అందుకే ఆ బాధలు తట్టుకోలేక నూతన మానవ ఆత్మలు ఆత్మహత్యలకు పాల్పడుతుంటాయి. అయితే ఇక్కడ మానవతా సిద్ధాంతం కొంత పనిచేస్తుంది. దానివల్ల ఒక జన్మలో తనకు మించిన బాధని ఏ మనిషి భరించిన అవసరం లేదు. అనుభవలేమితో అతడు చేసిన చెడు కర్మల ఫలితం అనుభవించగా మిగిలినది మంచి కర్మలతో కూడా రద్దు కానిది ముందు జన్మలకు మిగులుతుంది. ఈ ఏర్పాటు వల్ల దీనిని బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్తో పోల్చవచ్చు. తొలి 200-300 మానవ జన్మలలో చేసినదంతా వచ్చి ఈ ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్లో పడుతూ ఉంటుంది. అయితే ఈ జన్మల పరంపరలో అతను అంతర్వాణిని సృష్టించుకుంటున్నాడు. అంటే అతని చైతన్యం మాట్లాడగలిగిన స్థితికి ఎదుగుతుంది. అనుభవం పెరిగే కొద్దీ వివిధ జన్మల అనుభవసారం కూడే కొద్దీ అతి చిన్నదైన ఈ స్వరం పెరుగుతూ ఉంటుంది. కానీ చాలా జన్మల వరకు అది చెప్పుకోదగినంతగా పనిచేయదు. ఒక ఉదాహరణ చెబుదాం. పరిణితి చెందని మనిషికి జంతు ప్రపంచంలోని విషయాలు తెలిసి ఉంటాయి, కానీ మనుషుల పద్ధతులు తెలియవు. అందువల్ల ఇతరుల వస్తువులను తన సొంతం చేసుకోవాలని కోరుకుంటాడు. అతడిలోని జంతు ప్రవృత్తి ఏమిటంటే తనకు కావలసిన దానిని బలప్రయోగంతో స్వాధీనం చేసుకోవడం. మనిషి జన్మకు వచ్చాక బలవంతుడైతే అదే పని చేస్తాడు. దాంతో పెద్ద తగాదా, ఫైటింగ్, దానిలో ఒక మనిషి చావు. మానవ ప్రపంచాన్ని పాలించే ధర్మాలు ఇక్కడ అమలులోకి వస్తాయి. హంతకుణ్ణి పట్టుకొని విచారించి ఉరితీస్తారు. పై లెవెల్లో మనోమయ స్థాయిలో ఈ జ్ఞానం అంతా నిధిలో చేరుతుంది. ఈ పని ఫలితం ఏమిటో ఆ జ్ఞాన భాండాగారంలో చేరి ఉంటుంది. కాబట్టి తర్వాతి జన్మలో అదే ఆత్మ మరో మనిషి జన్మ ఎత్తినప్పుడు, ఇతరుల వస్తువు తనకు కావాలన్న కోరిక కలిగినప్పుడు వెంటనే ఆ జ్ఞానభాండం అతని అంతరాత్మ హెచ్చరిస్తుంది. ఆ శత్రువును తాను చంపినట్లయితే ప్రభుత్వం చేతిలో అటువంటి గతే తనకు పడుతుందని చెబుతుంది, హెచ్చరిస్తుంది. ఈ విధంగా ప్రతి జన్మలోని ముఖ్య సంఘటనలు, వాటి ఫలితాలు ఆ జ్ఞానభాండంలో చేరుతూ అది వృద్ధి పొందుతూ తర్వాతి జన్మలలో అవసరమైన చోట హెచ్చరిస్తూ ఉంటుంది. ఈ చిన్న వివరణతో ఒక విషయం మనకు బాగా అర్థమవుతుంది. సున్నితమైన అంతరాత్మ ఉండి దాని మాటలు వినే మనిషిలో ఉన్న ఆత్మ వృద్ధాత్మ అని, క్రొత్తగా వచ్చిన ఆత్మ కాదని అర్థం. గత జన్మలలో చక్కని అనుభవాలు గడించి ఉంటే తప్ప మంచి నిపుణత కలిగిన చైతన్యం జ్ఞానభాండం ఏర్పడదు. దాదాపు 200 జన్మల వరకు ఒక్కొక్క జన్మలో మంచి కర్మల కంటే చెడు కర్మలే ఎక్కువగా చేస్తుంటాడు. వాటిలో కొన్ని కష్టాలు, దురదృష్టం అనుభవించడం ద్వారా నశించిపోతాయి. ఆ మిగిలినది ఓవర్ డ్రాఫ్ట్కు పోయి చేరుతుంది. ఆత్మ పరిణితి చెందే కొద్దీ, అనుభవం గడించే కొద్దీ లోక జ్ఞానం పెరుగుతుంది. చెడు చేస్తే కష్టాలు వస్తాయని చెబుతుంది. మంచి పనులు, దయగల పనులు చేస్తే ఆనందం కలుగుతుందని, మంచి స్నేహితులు ఏర్పడతారని చెబుతుంది. ఈ విధంగా అతడు పరిణితి చెందుతూ ఒక స్థాయికి చేరుకుంటాడు. ఒక జన్మలోనే చెడు కర్మ కంటే మంచి పనుల ఫలితమైన మంచి కర్మ ఎక్కువగా చేస్తాడు. ఇది మానవాత్మ అభివృద్ధిలో ఒక ముఖ్యమైన దశ. ఎందుకంటే ఇప్పటి నుంచి అతను ఉపయోగకరమైన వ్యక్తిగా, సంఘంలో విలువ కలిగిన మనిషిగా తయారవుతాడు. ఇంకా రాబోయే జన్మలన్నింటిలోనూ క్రొత్త జన్మ తీసుకోబోయే ముందు అతనికి ఓవర్ డ్రాఫ్ట్లో నుంచి కొద్దిగా తీసి ఆ జన్మలో అనుభవించడానికి కేటాయించడం జరుగుతుంది. దీనితో పాటు ఆ జన్మలో చేసిన చెడు కర్మను కూడా అనుభవించేయడం జరుగుతుంది. దయతో చేసే మంచి పనుల వల్ల అతనికి సుఖ సంతోషాలు ఏర్పడతాయి. పరిణితి మార్గంలో చక్కగా ఎదుగుతాడు. ఇలాంటి పద్ధతుల ద్వారా ప్రకృతి ధర్మాలన్నీ ఒకదానిలో ఒకటి చొచ్చుకుపోతున్నట్లుండి వాటి అంచులు కొగ్గిరిగా పొడుపు కథలా ఉంటుందనుకోండి. ఆ పొడుపు కథను నీకు చక్కగా విప్పి చెప్పడానికే వచ్చాను నేను. ఆ ముక్కలన్నింటినీ కూడా తీసుకొని నువ్వు క్రమేణా ఒక పూర్తి బొమ్మగా తయారు చేసుకోవడం నేర్చుకోవాలి. అయితే మానవ ప్రపంచంలో అవసరమైన అనుభవాన్ని అంతా మనుషులు ఎలా పొందగలుగుతున్నారు అనేది నీకు అర్థం కావాలి అంటే నేను చెప్పబోయే ప్రతిపాదనలను నువ్వు అంగీకరించాలి.
ఫస్ట్ వన్, మానవుడు ఒక ఆత్మ. ఎదగనే నిమ్న స్థాయి నుంచి అంటే అడవి మనిషి స్థాయి నుంచి పరిపూర్ణమైన మనిషిగా ఎదిగే పరిణితి క్రమంలో మనిషి 3 చైతన్య వాహనాలను లేదా 3 శరీరాలను ఉపయోగించవలసి ఉంటుంది. అవి ఏమిటి అంటే మనోమయ శరీరం, ప్రాణమయ శరీరం లేదా యాతన శరీరం, భౌతిక శరీరం. ఆఖరుదైన ఈ భౌతిక శరీరంతో నువ్వు నేను పనిచేస్తున్నావు. మనిషి కంటికి కనపడేది ఈ భౌతిక శరీరమే. రెండవది, ఈ 3 శరీరాలను మనం 3 వేరువేరు చైతన్య స్థాయిలలో ఉపయోగిస్తాము. మనోమయ స్థాయి, ప్రాణమయ స్థాయి, భౌతిక స్థాయి. మూడవది, మనోమయ ప్రపంచంలో పైభాగంలో ఉండే నేనుని, దానినే కారణ స్థాయి అంటాము. ఒకానొక ఆత్మ అన్నది కారణ స్థాయి నుంచి కొత్త జన్మ తీసుకునేటప్పుడు ఈ 3 శరీరాలను ధరించవలసి ఉంటుంది. ఆత్మను ఒక నగ్న మానవునిగా ఊహించుకో. అతను ఈ 3 దుస్తులను లేదా శరీరాలను ధరించడానికి సిద్ధపడుతున్నాడు. అతి తక్కువ సాంద్రత కలిగిన శరీరం మనోమయ శరీరం. మనోమయ ప్రపంచం ఏ తత్వంతో చేయబడిందో ఆ తత్వంలోంచి గ్రహించి తన చుట్టూ చుట్టుకుంటాడు. దాంతో మనోమయ శరీరం ఏర్పడుతుంది. ఇది మనిషి వేసుకునే లోపలి దుస్తుల లాంటిది. ఒక్కో ఆత్మ ధరించే మనోమయ శరీరం ఆ ఆత్మ గత జన్మ చివరి నాటికి మానసికంగా ఎంత ఎదిగిందో దానికి తగిన విధంగానే ఉంటుంది. కనుక ఎదగని మానవుని మనోమయ శరీరానికి ఎదిగిన ఆత్మ యొక్క మనోమయ శరీరానికి చాలా తేడా ఉంటుంది. వృద్ధ ఆత్మకు అంటే ఎదిగిన ఆత్మకు అనేక జన్మల అనుభవం ఉంటుంది కదా. తర్వాత ఆ చైతన్య ఉనికి మనోమయ వస్త్రం పైన ప్రాణమయ వస్త్రాన్ని ధరిస్తుంది. ఈ వస్త్రం ప్రాణమయ పదార్థంతో తయారై మనోమయ వస్త్రం కన్నా మొరటుగా ఉంటుంది. ఈ ప్రాణమయ శరీరం మనోమయ శరీరం పైన ఉంటుంది. దీని స్థాయి కూడా ఆ ఆత్మ ఎదుగుదలను బట్టి ఉంటుంది. ఈ ప్రాణమయ శరీరాన్ని లేదా సూక్ష్మ శరీరాన్ని మనిషి వేసుకునే లోపలి వస్త్రాలుగా భావించవచ్చు. ఇప్పుడిక ఇంతకంటే మొరటుగా దట్టంగా ఉండే శరీరం అవసరం అవుతుంది. దాన్ని పొందాలి అంటే భౌతిక స్థాయిలో భౌతిక సాధనం కావాలి. మరో విధంగా చెప్పాలి అంటే ఒక స్త్రీ ఒక పురుషుడి సహాయంతో ఒక బిడ్డకు జన్మనిస్తుంది. ఈ క్రొత్త భౌతిక శరీరం ఆ ఆత్మ గత జన్మలలో చేసుకున్న కర్మలకు తగినట్లుగా ఏర్పడుతుంది. మిగిలిన శరీరాలలాగానే ఈ భౌతిక శరీరాన్ని మనిషి ధరించే ఓవర్ కోట్తో పోల్చవచ్చు. కాబట్టి మీకు కనపడే ప్రతి మానవుడు వాస్తవానికి ఒకదాని లోపల మరొకటిగా 3 శరీరాలను ధరించి ఉంటాడు. అయితే ఈ వెలుపలి భౌతిక శరీరం దళసరిగా ఉండడం వల్ల లోపల ఉన్న మిగిలిన రెండింటిని చూడలేకపోతున్నాము. మనిషి చనిపోయినప్పుడు జరిగేదల్లా ఏమిటంటే ఈ వెలుపలి తొడుగును వదిలేస్తున్నాడు. భౌతిక శరీరాన్ని వదిలేశాక కూడా మనిషి ఇంకా ఉన్నాడు. ప్రాణమయ మనోమయ శరీరాలు ఇంకా ధరించే ఉన్నాడు. ఇప్పటికి వెలుపల ఉన్నది ప్రాణమయ శరీరం, దాని లోపల మనోమయ శరీరం ఉంది. మరణాంతరం నిజానికి ఏం జరుగుతుందో చెప్పబోయే ముందు ఈ శరీరాల గురించి మరికొంత చెప్పాలి నీకు. మనం భౌతిక నేత్రాలతో చూసే భౌతిక శరీరం ఏదైతే ఉందో ఆ భౌతిక శరీరం చాలా దళసరిగా ఉండే భౌతిక పదార్థంతో తయారైంది.